ఆయనను ఎందరు అంగీకరించును అనగా తన నామముందు విశ్వాసముంచు వారందరికి దేవుని పిల్లలకు ఒక అధికారం అనుగ్రహించాడు. నువ్వు దేవుని బిడ్డ అయిపోవడానికి నీకు అథారిటీ ఉంది, నీ చేతిలో లైసెన్స్ ఉంది, కాగితం ఉంది, చూపి చూడ అని మాట్లాడే కెపాసిటీ నీకు ఉంది. భూమి కొనేసుకున్నావు, అక్కడికి వెళ్తాడు ఇంకో ఇల్లు కట్టేసుకుని ఉన్నాడు. నీకైతే నువ్వు చూపిస్తున్నాడు, ఆడికైతే వాడు చూపిస్తున్నాడు. ఇద్దరు కలిసి కోర్టుకి వెళ్తే 2 కాగితాలు తీసుకొని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితి అంటే నోరు మూసుకొని ఇంట్లో పంపించేసారు. చేతిలో పట్టా పెట్టుకుని అధికారం లేనట్టు అయిపోయింది బతుకు. భూమి మీద అంత అందంగా ఎడుతుంది ఎవ్వరం. మీ అధిపతులు న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుతారన్నమాట. నిజమా అని కీర్తనలో